హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడి పాడిన పాట భగవద్గీత డే 32 వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్గా చూస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. నేను ఇంతకుముందు వీడియోలో ఆత్మ గురించి తెలియజేశానండి. ఆత్మ శాశ్వతమైనది, పురాతనమైనది. దాన్ని జలింపలేము, తడపలేము, ఏమి చేయలేము, దాన్ని నాశనం చేయలేము. కానీ మన శరీరం నాశనం అయిపోతుంది. ఆత్మ మన శరీరానికి చేతనాన్ని కల్పిస్తుందండి. మన బాడీ అలా ఉంటుందనుకోండి, ఆత్మ వచ్చి దానిలోకి వెళ్తేనే శరీరం చేతనంలో ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను కదండి, ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ అనేది జీవశక్తి అని చెప్పుకున్నాం కదా. అది ఎక్కడ ఉంటుందో అక్కడే చైతన్యం ఉంటుంది, మనలో జీవం ఉంటుంది. మనం ఆత్మ శరీరం కాదు అని నిరూపించడానికి మన సనాతన ధర్మంలో ఒక ప్రతిపాదన కూడా ఉందండి. అదే దానిని పునర్జన్మ సిద్ధాంతం అని అంటారు. మనకు పునర్జన్మ ఉన్నది అని చెప్పడానికి అనేకమైన సైంటిఫిషియల్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. కానీ ఆత్మ శాశ్వతం. శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ అంటే జీవుడు, స్థూల శరీరం అంటే ఫోన్ లాంటిదండి. దీని లోపల ఒక సింపుల్గా చెప్పాలంటే స్థూల శరీరం అంటే ఫోన్ లాంటిది. దీని లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది, హార్డ్వేర్. ఆత్మ అనేది సిమ్ కార్డ్ లాంటిది. ఎప్పుడైతే శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుందో అప్పుడే శరీరం చైతన్యంలోకి వస్తుందండి. మనమంతరం జీవులమే కదండి. 13వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నారో ఒకసారి ఈ శ్లోకాన్ని చదువుతానండి. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. 14వ శ్లోకం కూడా చదువుతానండి. మత్రాస్పస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖాదాః ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. తదుపరి శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గుహ్నాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యనాని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకాల యొక్క అర్థాన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. హరే కృష్ణ.